మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇన్ని రోజులు నా యూట్యూబ్ జర్నీలో ఎప్పుడు ఈ విషయాన్ని తీసుకురాలేదు మీ ముందుకు. ఎందుకంటే మీ ఇంటి ఆడపడుచులాగా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, కానీ జాలిగా చూస్తారేమో అని చిన్న భయం. మీ నుంచి నేను కోరుకునేది ప్రేమ మాత్రమే, జాలి కాదు. ఇక పిల్లలు హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చారు, మేము బంజర్ నుంచి ఖమ్మం వచ్చాము. ఎందుకంటే కోర్టు పని మీద. పిల్లలతో కోర్టు పని ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడూ చెప్తుంటాను కదా, మామయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయారని. 2018 జూలై 5వ తారీఖు మా జీవితాన్ని అదలాకుతలం చేసేసి శూన్యంలో పడేసిందండి. ఆ రోజు మా కోసమే అన్నట్టు తెలంగాణ బంద్ వచ్చింది. పిల్లల్ని సరదాగా తోటలోకి తీసుకెళ్తానని మామయ్య గారు బండి మీద తీసుకెళ్లారు. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. మామయ్య గారు చనిపోయారు. పిల్లలకేమో చాలా దెబ్బలు తగిలినాయి. ఇక అప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే, ఏ తల్లిదండ్రులు కూడా కలలో కూడా జీర్ణించుకొని విషయం అదనమాట. మా వారికైతే మరి ఒక్కెళ్ళి పిల్లలకి దెబ్బలు, ఒక్కెళ్ళేమో తండ్రి చనిపోయారు. ఎవరిని చూసుకోవాలి ఏంటి అని ఆయన అయితే నరకాన్ని అనుభవించారు. అప్పటి నుంచి కూడా ఆ జీవితాన్ని కష్టంగానే లాక్కొచ్చాము. ఈ 2 సంవత్సరాల ముంచే ఆ విషయం నుంచి బయటపడుతున్నాము. ఇక దాని గురించే కోర్టు పని మీద పిల్లలు వచ్చారండి. కొంతమంది అంటుంటారు, మనకి ఏదైనా కష్టం వస్తే మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఏడ పట్టించుకోవాల్సి వచ్చిద్దో అని దూరంగా జరిగి వెళ్తారని. కానీ మాకు ఆ కష్టకాలంలో మా తోడబుట్టిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా మేమున్నాము, ఏం కాదు అని ధైర్యాన్ని ఇచ్చి మాకు తోడుగా ఉన్నారు చాలా రోజులు. అందరికీ కూడా ఈ వీడియో ద్వారా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాను. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. పిల్లలు వచ్చిన పని అయిపోయిందండి. వేణు వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చి భోజనం చేసేసి ఇక హైదరాబాద్ వెళ్ళటానికి బస్ స్టాండ్కి బయలుదేరారు. కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఫోన్ మర్చిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చారండి. ఫోన్ ఇచ్చాను.